చాలామంది స్టూడెంట్స్లో కామెంట్స్లో సార్ డిఎస్ఏ విత్ జావా చెప్పండి అని అంటున్నారు. చూడనా, డిఎస్ఏలో జావాలో ఈ డిఎస్ఏ కొరకు మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అందులో ప్రీడిఫైన్డ్ క్లాసెస్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. జస్ట్ నువ్వు ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోతుంది. నిన్న చెప్పాను లీనియర్ సర్చ్ అని సర్చింగ్ చేశాం, కష్టపడి కోడ్ అంతా రాశాం. జావాలో అంత కష్టపడి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. అర్రేస్ అనే ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో డైరెక్ట్గా సర్చ్ అనే ఫంక్షన్ ఉంది, డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు. కాబట్టి జావాలో స్టాక్ అనే క్లాస్ ఉంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే పుష్ పాప్ ఫంక్షన్ కాల్ చేయొచ్చు. క్యూ అనే క్లాస్ ఉంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఇన్సర్ట్ డిలీట్ చేసుకోవచ్చు. లిస్ట్ అనే క్లాస్ ఉంది, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ జావాలో ఏమంటారో తెలుసా? కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటారు. అక్కడ కస్టమర్ మనం ఏ కోడ్ రాయము, అన్ని ప్రీడిఫైన్డ్ ఉంటాయి, జస్ట్ వాటిని యూజ్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ జావా, C++లో కూడా అన్నీ ఉంటాయి ఫంక్షన్స్. స్టాక్ క్లాస్ ఉంటుంది, క్యూ క్లాస్ ఉంటుంది, లిస్ట్ ఉంటుంది. నాట్ ఓన్లీ C++, జావా, పైథాన్లో కూడా ప్రీడిఫైన్డ్ డాటా స్ట్రక్చర్స్ ఉంటాయి మొత్తం. కాబట్టి మనం అక్కడ కష్టపడి కోడ్ రాయము. మనం కష్టపడి కోడ్ రాసేది ఎక్కడ అంటే సి లాంగ్వేజ్లోనే. అందుకే వన్స్ మీరు సి లాంగ్వేజ్లో కనుక డాటా స్ట్రక్చర్స్ కనుక నేర్చుకున్నట్లయితే C++లో, జావాలో, పైథాన్లో వాటిని సింపుల్గా యూజ్ చేసుకుంటారు. ఇక్కడ మనం రాస్తున్నాము కష్టపడి ఫంక్షన్స్, కానీ అక్కడ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. అందుకే ఫస్ట్ మనం కష్టపడి కోడ్ రాస్తే లాజికల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మీ లాజికల్ స్కిల్స్ డెవలప్ అయ్యేది మొత్తం కూడా సి లాంగ్వేజ్లోనే. వన్స్ మీకు సి లాంగ్వేజ్లో కనుక లాజికల్ స్కిల్స్ డెవలప్ కాలేదు అంటే మీకు ఫ్యూచర్లో లాజికల్ స్కిల్స్ డెవలప్ కావు అండ్ మీరు ప్రోగ్రామర్గా పనికిరారు. ఎంతో మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? డైరెక్ట్గా పైథాన్ నేర్చుకుంటా అంటాడు, డైరెక్ట్గా జావా నేర్చుకుంటా అంటాడు. అతని దగ్గర ఏముండవు, లాజికల్ స్కిల్సే ఉండవు. మరి లాజికల్ స్కిల్స్ నీలో డెవలప్ కాకుండా నువ్వు ఒక ప్రోగ్రామర్ ఎలా అవుతావు? పైథాన్ నేర్చుకున్నావు అనుకుంటావు, బట్ 100%గా నేర్చుకో. జావా కూడా అంతే. అందరూ చేసే మిస్టేకే ఇది. కాబట్టి అందరి స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను, C++, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ ఇవి కాదు ముఖ్యం. ముఖ్యమైనది సి లాంగ్వేజ్. వన్స్ నువ్వు సి లాంగ్వేజ్లో కనుక పర్ఫెక్ట్ అయ్యావు అంటే 100%గా నువ్వు ప్రోగ్రామర్ అవుతావు. అంతేకాని సి నీకు రాకుండా నువ్వు ప్రోగ్రామర్ కావడం అనేది ఇంపాసిబుల్. ఓకేనా? లీనియర్ సర్చ్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం నాన్న. ఇందులో ఎలా ఫైండ్ అవుట్ చేశామో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అర్రే. ఈ అర్రేలో నేను ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాను? 100 పేపర్ ఉందా లేదా, 100th పేపర్ ఉందా లేదా అంటే స్టూడెంట్ ఎలా సర్చ్ చేస్తున్నాడో చూడండి. ఫస్ట్ పేపర్ తీశాడు. నా పేపర్ 1 100 కాదు, పేపర్ 2 100 కాదు, పేపర్ 3 100 కాదు, పేపర్ 4 100 కాదు, పేపర్ 5 100 కాదు. ఇలా దేవులాడుకుంటూ పోతే ఎంత టైం పడుతుంది నాన్న? సార్ వచ్చాడు, క్లాస్కి సార్ వచ్చాడు, అరే బాబులో 100th పేపర్ తీయండిరా. స్టూడెంట్ కాదు ఇట్లా తీస్తున్నాడు, 100 కాదు, 100 కాదు, 100 కాదు, 100 కాదు. ఇలా సర్చ్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది? క్లాస్ టైం అయిపోతుంది, పేపర్ తీసి. అలా సర్చ్ చేయం కదా.
నా ఎలా సెర్చ్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఇది అర్రే అనుకో, ఇది లో 0, ఇది హై n-1. అర్రేలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి ఎలిమెంట్స్? 0 to n-1 వరకు ఉంటాయి. కాబట్టి ఇది ఏమందాం? లో 0, హై ఎంత? n-1. ఇప్పుడు ఏం చేయాలి అంటే నువ్వు మిడిల్ని కనుక్కోవాలి. వాట్ ఈస్ మిడిల్? లో ప్లస్ హై బై 2. లో ప్లస్ హై బై 2. మిడిల్ తీసాం. ఇప్పుడు మిడిల్ తీసిన తర్వాత మనం ఏం తేవాలనుకుంటున్నావు? 100 పేపర్ అనుకున్నాం. నాకు ఇక్కడ చూసాం ఎంత ఉంది? 206 ఉంది. ఇక్కడ పేపర్ ఎంత? 206. ఇప్పుడు మన కీ వాల్యూ దీంతో మ్యాచ్ చేయాలి. మ్యాచ్ అయిందా? నో, 100 కాదు, మ్యాచ్ కాదు. మ్యాచ్ కాకపోతే మనకు కావాల్సిన 100 పేపర్ ఎక్కడ దొరుకుతుంది? ఇది 206 కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ దొరుకుతుంది మనకు. ఇది ఇక మనము సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇది లో అనుకుందాము, ఇది ఏమనుకుందాం? హై. ఇది లో, ఇది హై. హలో, ఆల్రెడీ ఇక్కడ కూడా సెర్చ్ చేశాం, ఇక్కడ ఫైండ్ అవుట్ కాలేదు. కాబట్టి లో ఈక్వల్ టు లోనే, హై ఈక్వల్ టు మిడ్ కూడా అవసరం లేదు. మిడ్ -1 ఇక్కడ నుంచి ఇక్కడ. నా ఇప్పుడు ఇది లో అయింది, ఇది హై అయింది. నా మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మిడిల్. వాట్ ఈస్ మిడిల్? లో ప్లస్ హై బై 2. మళ్ళీ మిడిల్ పార్ట్ కనుక్కోవాలి. నా ఇప్పుడు నాకు ఎంత వచ్చింది? పేజ్ నెంబర్ 88 వచ్చింది. 88. నౌ ఈజ్ ఈక్వల్ టు 100? నో. కాబట్టి ఇప్పుడు మనకు 88 కంటే అబోవ్ ఇందులో ఉంటుంది మనకు. నా ఇప్పుడు హై లాగే ఉంటుంది, కానీ లోని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? మిడ్లో పెట్టాలి. నా లో ఈక్వల్ టు వాట్? ఏమనాలి? మిడ్ కాదు. హలో, ఎందుకంటే ఇది కూడా సెర్చ్ చేశాం, దొరకలేదు, ఇక్కడ లేదు. సో మిడ్ +1 ఈ పార్ట్లో పెట్టాలి. నా ఇప్పుడు మళ్ళీ ఇది లో అవుతుంది, ఇది హై అవుతుంది. వన్స్ అగైన్ మళ్ళీ ఏం కనుక్కోవాలి? మిడిల్. నా మిడిల్ కనుక్కొని మళ్ళీ ఇక్కడ చూడాలి, ఇక్కడ ఎలిమెంట్ మ్యాచ్ అయిందా లేదా? మ్యాచ్ అయింది అయితే ఫైండ్ అవుట్ అయింది. మ్యాచ్ కాలేదు, ఇక్కడ ఫైండ్ అవుట్ అయిన ఎలిమెంట్ కంటే మన ఎలిమెంట్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంటే హైని తీసుకొచ్చి మిడ్లో పెట్టాలి. మిడ్ కాదు, మిడ్ -1. హైని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? మిడ్ -1. ఒకవేళ కనుక ఈ మిడ్ ఎలిమెంట్ కంటే మన ఎలిమెంట్ పెద్దగా ఉంటే లోని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాలి? మిడ్లో పెట్టాలి. హై అలాగే ఉంటుంది. మిడ్ కాదు, మిడ్ +1. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, దొరకలేదు. మిడ్ +1. ఈ విధంగా 2 పార్ట్స్, మళ్ళీ దీన్ని 2 పార్ట్స్, మళ్ళీ దీన్ని 2 పార్ట్స్, ఇలా 2 పార్ట్స్ చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలాంటి రకమైన సర్చింగ్ ని ఏమంటారో తెలుసా? బైనరీ సర్చ్ అంటారు. బైనరీ సర్చ్. బైనరీ అంటే ఏంటి? 2 నంబర్స్. బైనరీ అంటే 2 నంబర్స్. కాబట్టి 2 పార్ట్స్ డివైడ్ చేస్తున్నాము కాబట్టి 2 పార్ట్స్ డివైడ్ చేసుకుంటూ సెర్చ్ చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి రకమైన సెర్చ్ ఏమంటారు? బైనరీ సెర్చ్ అంటారు. కానీ నిన్న మనం చేసింది ఏంటో తెలుసా? ఇలా వరుసగా దేవులాడుకుంటూ వెళ్ళిపోయాము. ఇలాంటి సెర్చ్ ని లీనియర్ సెర్చ్ అంటాము. లీనియర్ సెర్చ్ అంత ఎఫిషియెంట్ గా ఉండదు, కాబట్టి బైనరీ సెర్చ్ ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మనము
బైనరీ సెర్చ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము? ఇది లో అనుకుంటున్నాం, ఇది హై అనుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం? మిడిల్ ఎలిమెంట్ కనుక్కున్నాం. సో మిడిల్ ఎంత? సో లో ప్లస్ హై బై 2 మిడిల్. మనం సెర్చ్ చేయాలనుకున్నది 100 పేపర్. నా ఇక్కడ ఏముంది? 173 ఉంది. 173 ఉంది అంటే మన కీ ఎలిమెంట్ ఆ మిడిల్ ఎలిమెంట్ కంటే తక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పి ఏ పార్ట్లో దేవులాడాలి? లెఫ్ట్ పార్ట్లో దేవులాడాలి. ఎందుకు? రైట్ పార్ట్లో ఎందుకు ఉండదు? హలో, బుక్లోని పేపర్స్ ఆల్వేస్ ఏముంటాయి? ఆర్డర్లో ఉంటాయి. కాబట్టే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటాయని మనం కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాం. ఒకవేళ బుక్లోని పేపర్లు ఆర్డర్లో లేకపోతే లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయని ఎలా చెప్పగలము? రైట్ సైడ్లో కూడా ఉండొచ్చు కదా. కాబట్టి ఈ బైనరీ సెర్చ్ అనే కాన్సెప్ట్ ఓన్లీ సార్టెడ్ ఆర్డర్ ఎలిమెంట్స్ పైన మాత్రమే పనిచేస్తుంది. బైనరీ సెర్చ్ is efficient than linear search, but the drawback of binary search is it works only for sorted order elements, whereas linear search అయితే సో ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడనా. ఏం లేదు, ఫస్ట్ ప్లేస్ ఏమనుకోండి లో ఈక్వల్ టు 0 నాట్ 1. ఇది అర్రేస్ కాన్సెప్ట్. సో లో ఈక్వల్ 0. హై ఈక్వల్ టు వాట్? n-1. ఎందుకంటే అర్రేలో 0 టు ఎక్కడ దాకా ఉంటాయి? n-1. కాబట్టి లోని 0 అనుకోండి, హైని mid-1 అనుకోండి. ఇప్పుడు మిడిల్ కనుక్కోవాలి. మిడిల్ ఈజ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. లో ప్లస్ హై బై 2 మిడిల్ కనుక్కున్న తర్వాత ఈ మిడిల్ ఎలిమెంట్తో మన కీని మ్యాచ్ చేసి చూడండి. మ్యాచ్ అయిందా? ఫైండ్ అవుట్ అయింది. మ్యాచ్ కాలేదా? మన కీ ఎలిమెంట్ ఈ మిడిల్ ఎలిమెంట్ కంటే లెస్ దెన్ ఉందా? లెస్ దెన్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ దేవులాడాలి. కాబట్టి హైని తీసుకొచ్చి మిడ్లో కాదు, mid-1లో పెట్టండి. అప్పుడు ఇది లో అవుతుంది, ఇది హై అవుతుంది. ఈ పార్ట్ వదిలేస్తాము. మళ్ళీ ఇది లో, ఇది హై. మళ్ళీ ఏం కనుక్కోండి? మిడిల్ కనుక్కోండి. సో మిడిల్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. మళ్ళీ ఇక్కడ ఆ మిడిల్ ఎలిమెంట్ మ్యాచ్ అయిందా లేదా కీతో చెక్ చేయండి. ఒకవేళ ఫైండ్ అవుట్ అయింది అంటే ఓకే, ఫైండ్ అవుట్ కాలేదు అంటే మనకి ఎలిమెంట్ ఈ మిడిల్ కంటే లెస్ దెన్ ఉందా, గ్రేటర్ దెన్ ఉందా? ఒకవేళ గ్రేటర్ దెన్ కనుక ఉంటే నా హై ఇలాగే ఉంటుంది, లో తీసుకువెళ్ళి మిడ్లో పెట్టండి. మిడ్ కాదు, mid+1లో పెట్టండి. ఈ విధంగా సో 2 పార్ట్స్ చేసుకుంటూ వెళ్ళండి అంటిల్ ఎక్కడ దాకా? మాక్సిమం ఆఫ్ వాట్? సింగిల్ పేపర్ దాకా సో ఫైండ్ అవుట్ చేయండి. మాక్సిమం ఆఫ్ సింగిల్ పేపర్ ఎప్పుడైతే వచ్చిందో అదే లో అవుతుంది, అదే హై అవుతుంది. అదే లో అవుతుంది, అదే హై అవుతుంది, అదే మిడిల్ అవుతుంది. ఇక్కడ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ కావాలి. ఇక్కడ కనుక ఈ మిడిల్లో కూడా ఎలిమెంట్ ఫైండ్ అవుట్ కాలేదు అంటే ఆ నెంబర్ ఉన్న పేపర్ లేదు, షిచ్చుకొని షిట్టి తీసుకుపోయినట్టు. ఓకేనా? అంటే సో మాక్సిమం ఎక్కడ దాకా? లో ఈక్వల్ టు హై. లో ఈక్వల్ టు హై అంటే సింగిల్ పేపర్ దాకా దేవులాడాలి. సో ఎప్పటిదాకా అంటే లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. లో లెస్ దెన్ హై అంటే మోర్ దెన్ 1 పేపర్ ఉన్నట్టు. లో ఈక్వల్ టు హై అంటే 1 పేపర్ ఉన్నట్టు. లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై అంటే 1 ఆర్ మోర్ పేపర్స్ ఉన్నదాకా ఈ ప్రాసెస్ ని చెయ్యండి. ఓకేనా? ఒకసారి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బైనరీ సెర్చ్ అనే ఫంక్షన్ రాస్తాను చూడండి. enter now binary search into a of array into n
ఇంట్ కి ఏ అనే అర్రేలో n ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ కీ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయి అని చెప్తున్నా. నా ఈ ఫంక్షన్ ని నేను రాస్తా చూడండి. ఇంట్ లో ఈక్వల్ హౌ మచ్ 0, హై ఫస్ట్ హై ఈక్వల్ హౌ మచ్ n-1 కామా మిడిల్. ఓకేనా? లో 0, హై n-1. ఫస్ట్ ఏం చేయమని చెప్పాను? మిడిల్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2. మిడిల్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ మిడిల్ లో ఏ ఆఫ్ మిడిల్ లో ఈజ్ ఈక్వల్ టు కీ ఉందా? ఒకవేళ కనుక కీ ఫైండ్ అవుట్ అయిందనుకో రిటర్న్ మిడ్, ఆ మిడ్ వాల్యూని పంపు, ఈ ప్లేస్ లో ఫైండ్ అవుట్ అయింది. లేదు, మ్యాచ్ కాలేదు, ఎల్స్ మన కీ వాల్యూ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ ఉందా? కీ వాల్యూ లెస్ దాన్ ఏ ఆఫ్ మిడ్ ఉందా? కీ వాల్యూ మిడిల్, మన కీ వాల్యూ ఈ మిడిల్ కంటే తక్కువ ఉంది అంటే లెఫ్ట్ పార్ట్ లో దేవులాడాలి. అప్పుడు హైని తీసుకొచ్చి మిడ్ -1 లో పెట్టు. హైని తీసుకువెళ్ళి ఏం చేయి? మిడ్ -1 లో పెట్టు. లేదు అంటే మన కీ వాల్యూ ఎక్కువగా ఉంది అంటే మిడిల్ రైట్ సైడ్ లో ఉంటది, అప్పుడు లో తీసుకువెళ్ళి నా మిడ్ +1 లో పెట్టు. మిడిల్ కనుక్కో, మిడిల్ లో మ్యాచ్ అయిందా లేదా చూడు. మ్యాచ్ అయితే మిడిల్ రిటర్న్ చేయి. లేదు, కీ ఎలిమెంట్ తక్కువగా ఉంటే హైని మిడ్ -1 లో పెట్టు, మిడ్ -1 లో పెట్టు. లేదు, లోను మిడ్ +1 లో పెట్టు. ఈ ప్రాసెస్ ఎప్పటిదాకా జరుగుతూ ఉండాలి? 1 or more papers. సో వైల్ 1 అంటే లో ఈక్వల్ టు హై, మోర్ అంటే లో లెస్ దెన్ హై. టోటల్ 1 or more అంటే లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. నా ఈ ప్రాసెస్ 1 or more పేపర్ ఉన్నంత వరకు జరుగుతుంది. ఆ 1 పేపర్ కూడా అయిపోతే ఈ లూప్ బ్రేక్ అవుతుంది. అప్పుడు రిటర్న్ వాట్? -1 దొరకలేదు, నాట్ ఫౌండ్. ఓకేనా? అండ్ సో ఈ సర్చింగ్ యొక్క ఫుల్ ప్రోగ్రామ్ కామెంట్స్ లో పెడతాను. సో ఎగ్జిక్యూట్ చేయండి. ఎవరికైతే కీ ఎలిమెంట్ ఫౌండ్ అయిందో కీ ఫౌండ్ అని కామెంట్ చేయండి. ఎవరికైతే ఫౌండ్ కాలేదో కీ నాట్ ఫౌండ్ అని కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఎంతో మంది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది.